ఆ రోజు ట్యాంక్ బండ్ మీద కూడా ఉద్యమం చేస్తే మమ్మల్ని అందరినీ కూడా తీసుకుపోయి వివిధ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అంటే మా పాత్ర ఈ తెలంగాణలో ఉందని మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ఖచ్చితంగా రేపు పునర్వైభవం తెచ్చే విధంగా, రేపు తెలంగాణలో కూడా మళ్ళీ మా జెండా ఎగరేసే విధంగా, మళ్ళీ మేము అధికారంలో వచ్చే విధంగా ప్రతి ఒక్కరం కూడా కష్టించి పనిచేసి ఈ తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తెస్తామని తెలియకుంటూ సెలవుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలంగాణ. ఈరోజు మనకందరికీ కూడా పండగ దినం. ఎందుకంటే తెలంగాణ సిద్ధించిన రోజు. గత 12 సంవత్సరాలు క్రితం మనకు ఏదైతే తెలంగాణ వచ్చిందో ఆ పండగను ఇప్పటి వరకు కూడా మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ, ఈ రోజున తెలంగాణలో తెలుగుదేశం కోసం మనమందరం కూడా ఇప్పటి వరకు కూడా అదే కృషి చేస్తూ ఉన్నాం. తెలంగాణలో మన పార్టీని ఎంత తొక్కేయాలని చూస్తున్నా కూడా పూర్వవైభవం కోసం మనం ప్రతినిత్యం కృషి చేస్తూనే ఉన్నాం. కానీ ఈ రోజున స్వార్థపరులు కొంతమంది కొన్ని రకాల కుట్రలు చేస్తున్నా కూడా దాన్ని అంతా కూడా మనం తిప్పికొట్టగలుగుతాం. సో దానిలో ఎలాంటి ఇది లేదు. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన దానికి కొన్ని వందల మంది 1200 మంది అమరవీరుల త్యాగం మూలానే ఈరోజు తెలంగాణ సిద్ధించింది. కానీ ఆ విషయాన్ని ఒక కుటుంబం ఒకటే దాన్ని అది మేమే చేసాం మేమే తెచ్చామని చెప్పుకోవటం అనేది సిగ్గుచేటు. ఈ రోజున మనం అమరవీరులందరినీ కూడా గుర్తించుకుంటూ వాళ్ళకి జోహార్లు తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మరి తెలంగాణ ఆవిర్భావ దినం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ ఏ ఒక్కరోజు రాలేదు. 1951 నుంచి తెలంగాణ మూమెంట్ ఉన్నది. తెలంగాణ సాధించుకునే క్రమంలో 1962 నుంచి మరి 69 వరకు 369 మంది మరి చనిపోవడం జరిగింది. అదేవిధంగా మరి 2014 వరకు 1200 మంది విద్యార్థులు కానీ, తెలంగాణ అభిమానులు కానీ, మరి అనేక కార్మిక సంఘాల నాయకులు కానీ, మరి చాలామంది ప్రాణత్యాగం ఉన్నది ఈ తెలంగాణ. వాళ్ళందరికీ అమరవీరులకు జోహార్ అర్పిస్తూ మరి ఈ తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి ఒక సందేశం ఇవ్వదలుచుకున్నాం. ఏ ఒక్కరోజు తెలంగాణ రాలే, అనేక మంది పోరాట స్ఫూర్తితో మనం సాధించుకోగలిగినాం. ముఖ్యంగా మరి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ స్టార్ట్ అయిందో అప్పుడు మొట్టమొదటిగా మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రణబ్ ముఖర్జీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. దీన్ని చాలామంది వక్రీకరించారు. ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాలే. ఇటు తెలుగుదేశం పార్టీ కానీ, అటు కాంగ్రెస్ పార్టీ కానీ, మరి టీఆర్ఎస్ పార్టీ కానీ, అన్ని పార్టీలు కలియక అన్ని త్యాగాల ఫలితమే ఈరోజు సాధించుకున్నాం మనం తెలంగాణ. వట్టిగానే తెలంగాణ నేనొక నిమ్స్ హాస్పిటల్లో దీక్ష చేస్తే తెలంగాణ రాలే, నిమ్మకాయ రసం తాగితే తెలంగాణ రాలే. దాని వెనుక ఎన్నో అమరవీరుల స్ఫూర్తి ఉన్నది, అమరవీరుల త్యాగం ఉన్నది. అది ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న పరిస్థితులు చాలా దురదృష్టం. ఎందుకంటే ఒకే ఒక కుటుంబం నా వల్లే వచ్చింది తెలంగాణ అంటున్నారు. అదే కల్వకుంట్ల కుటుంబం. నేను అనేది ఏంటంటే 13 సంవత్సరాలు నువ్వు కొట్లాడలే అనలే, కానీ అందరి దయా దాక్షిణ్యతో అందరి స్ఫూర్తితో ఈ తెలంగాణ సాధించుకున్నాం. మీకు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిర్రు. 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినాక మీరు ఏం చేసిరని నేనంట. 1200 మంది విద్యార్థులు మీరు ఎప్పుడైనా పిలిచినరా? 1200 విద్యార్థి కుటుంబాలు మీరు ఎప్పుడన్నా ఉద్యోగాలు ఇచ్చిండ్రా? 1200 మంది కుటుంబాలకు మీరు ఎప్పుడన్నా ఆర్థిక సాయం చేసిండ్రా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. మరి 10 సంవత్సరాలు దాచుకునుడు ఈరోజు ఫామ్ హౌస్లో పండుకునుడు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా కళ్ళు తెరిచి చూస్తున్నది. 10 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేయని కేసీఆర్ ఈరోజు మళ్ళీ 2.0 అని చెప్పేసి కొత్త పార్టీలు తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. కొత్త యువకులు జెన్జీ తోటి మాట్లాడిస్తున్నాడు. మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు రగిలిస్తున్నాడు. అంటే ఎక్కడ పోతున్నది ఈ సంస్కృతి అంటున్నా. నీ ఒక్కని వల్లే కాదు, నీ వెనక ప్రొఫెసర్ జయశంకర్ ఉండే, నీ వెనక కాళోజీ గారు ఉండే, నీ వెనక చాలా మంది ఉండే. వాళ్ళందరినీ భూస్థాపితం చేసినావు. నువ్వు ఒక్కనివే జాతిపితాలుగా ఎదుగుదామంటే అది కరెక్ట్ కాదు కేసీఆర్ గారు అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈ తెలంగాణలో ఇక్కడ ఉన్న బిడ్డలంతా పుట్టినాం.
ఈ తెలంగాణనే 44 సంవత్సరాలుగా ఈ పార్టీ ఇక్కడ ఉడితే ఈ పార్టీని నడుపుకుంటా అధికారం ఉన్నా లేకున్నా 22 సంవత్సరాలు ఈ పార్టీని ఈ తెలంగాణ శాఖను నడుపుకుంటా పోతున్నాం. అది తెలుగుదేశం ఒక కార్యకర్త ఒక గొప్పతనమని మరొకసారి తెలియజేస్తున్నా. ఇవాళ తొల్లారు లేచింది, ఇప్పుడు పొద్దున్నే లేచిన కోయిల కూకు అన్నట్టు, లేకపోతే పొద్దున్న లేచిన కోడి కూకు అన్నట్టు మరి అక్క నుంచి అమ్మాయిన కవితమ్మ చాలా మాట్లాడుతున్నది. అమ్మా కవితమ్మ, మహిళలంటే మాకు గౌరవం. మా తెలుగుదేశం పార్టీ పెట్టిన ఫస్ట్ ప్రథమ సూత్రమే మహిళలకు గౌరవం ఇచ్చేది. ఆ గౌరవంతో నీకు ఒక మాట మాట్లాడుతున్నా. అమ్మా తల్లి కవితమ్మ, నువ్వు పార్టీ పెట్టుకో, 2.0 పెట్టుకో, 2.5 పెట్టుకో, 0.5 పెట్టుకో, మీ నాన్న ఎన్ని శాఖలు ఓపెన్ చేస్తే అన్ని శాఖలు ఓపెన్ చేసుకో. కానీ నిన్న నువ్వు మాట్లాడినవులే ఆంధ్రోళ్ళనట కడుపులో పెట్టుకున్నారట. ఎస్, ఆంధ్రోళ్ళని కడుపులో పెట్టుకున్నావు, కానీ గొంతులో మాత్రం విషం పెట్టుకున్నావు కవితమ్మ అని మరొకసారి తెలియజేస్తున్నా. మజాక్ అవుతున్నదా, తమాషా అవుతున్నదా? ఆంధ్రోళ్ళు ఇక్కడ కించపరిచినట్టు ఉండాలా, రొయ్యల చేపలు అమ్ముకున్నట్టు ఉండాలా? ఏంటి ఆ మాటలు? మేము తెలంగాణలో ఇక్కడ మేము కూడా పుట్టినాం, మేము కూడా ఏ రోజు ఆ మాటలనిలే. కానీ ఈరోజు నువ్వు తెలంగాణ బిడ్డవై నువ్వు ఇట్లా ఆంధ్రోళ్ళని కించపరచుడు చాలా తప్పు అని మరొకసారి తెలియజేస్తున్నా. అదేవిధంగా అమ్మా నిన్న ఏమంటది చంద్రబాబు నాయుడు గారు, మీరు పోయి చూసుకోండి, మీ సీఎం క్యాంప్ ఆఫీస్ కాడ నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే సెక్రటేరియట్ కాడ నీళ్ళు వస్తున్నాయంటే మేము కూడా సూటిగా అడుగుతున్నాం, మీ అయ్యా ఏం పొడచటానికి అక్కడ బీఆర్ఎస్ అని పెట్టిపోయిండు? మరి అంత పోటుగాడైతే గొడుగు పట్టుకోమని బొమ్మను లోట తీసుకొని నీళ్లు పోసి ఇక్కడ కాళేశ్వరంలో ఎట్టాగా నీళ్ళు లేవు, ఆ నీళ్ళల్లో పోసుకో అని చెప్తున్నా. నువ్వు ఇట్లాంటి రెచ్చగొడితే మేము మాట్లాడతాం కవిత గారు. అందుకే అంటున్నా, ఇవాళ సమాజంలో అందరికీ హక్కు ఉన్నది, సమాజంలో అందరూ మాట్లాడే హక్కు ఉన్నది, సమాజంలో అందరికీ పార్టీలు పెట్టే హక్కు ఉన్నది. కానీ బ్యూటీ పార్లర్ నడిపే నువ్వే పార్టీ పెడితే మరి సినిమా వాళ్ళు ఎందుకు పెట్టద్దని నేనంట. మా చరిత్రనే నందమూరి స్వర్గీయ తారక రామారావు గారు మరి 1982లో ఆత్మ గౌరవం నినాదంతో పార్టీ పెట్టిండు. సినిమా వాళ్ళను కించపరిస్తే మాత్రం మర్యాదగా ఉండదు కవితమ్మ. మాటలు జాగ్రత్త, మీ మాటలు ఎవరినరు? నువ్వు నీ కుటుంబంతో ఆస్తి తగాదాలు వచ్చినాయని నువ్వు ఇలా పార్టీ పెట్టి నువ్వు ఇలా మా గురించి మాట్లాడతావా? అదేవిధంగా ఎంత సిగ్గుచేటు మొత్తం భారతదేశంలో మన తెలంగాణలో మనం తల వంచుకునేలాగా చేసిన పని నువ్వు చేసినావు. 200 కోట్ల ముడుపులతో మరి ఢిల్లీ దాకా మద్యం తీసుకుపోయినవే, తీహార్ దాకా పోయినవే, తెలంగాణ ఆడపడుచుల గౌరవం తీసేసినవని నువ్వు మరొకసారి తెలియజేస్తున్నా. బతుకమ్మ ఆడుకుంటా తీహార్ దాకా పోయినావు కవితమ్మ. ఇక నుంచి అయినా నీ మాటలు అదుపులో పెట్టుకో. అగ్గి గుగ్గైతే మేము కూడా అగ్గి రవ్వైతామని మరొకసారి తెలియజేస్తున్నా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. 70 సంవత్సరాల త్యాగ ఫలితంగా, పోరాట ఫలితంగా ఆవిర్భవించినటువంటి మన తెలంగాణ ఇప్పటికి మనం దరిదాపు 12 సంవత్సరాల పైగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు చేసుకుంటూ ఉన్నాం. ఏ కళలనైతే కన్నామో, ఏ స్వాతంత్రం కోసం అయితే పోరాడామో, ఏదైతే ఏ బానిసత్వాన్ని నుంచి విముక్తి కావాలని ఆకాంక్షించామో, కానీ ఆ స్వప్నం మంది కళ్ళలాగానే మిగిలిపోయింది. 12 సంవత్సరాలకు కూడా దారిద్ర్యం తగ్గలేదు, నిరుద్యోగం తగ్గలేదు, ఎక్కడ చూసినా కూడా ఇంకా బానిసత్వం అన్నది పోలేదు. ఆ రోజున కేవలం తెలంగాణ పోరాటమే కాకుండా మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు తెలంగాణలో బానిసత్వాన్ని పారదోలడం కోసం పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేస్తూ ఆత్మగౌరవ నినాదంతో ముందుకొచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ తెలంగాణ అభివృద్ధికి తన వంతు పాత్ర పోషిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను ముందుకు తీసుకువెళ్ళడానికి ముందుకు వస్తుంది. ఈరోజు మనం పునర్నిర్మాణం కోసం అందరం పోరాడాలి. తెలుగుదేశం ఎప్పటికీ ప్రజల గుండెల్లో మిగిలే ఉంది. ప్రజల పోరాటాల పక్కన తన యొక్క పాత్ర నిర్వర్తిస్తూ ఉంది. ఈరోజు పునర్నిర్మాణంలో ఒక స్వర్ణ తెలంగాణని సాధించుకోవడం కోసం తెలుగు ప్రజల ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజల ఆకాంక్షలని ప్రతిఫలించుకోవడం కోసం మనమందరం పోరాడి మరలా శపథాన్ని తీసుకొని తెలంగాణ కోసం అవసరమైతే మన ప్రాణాలనే అర్పించి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం మనమందరం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై చంద్రబాబు నాయుడు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ తెలియజేస్తూ ఉన్నది. సోదరులారా, 1982 కంటే ముందు ఈ రాష్ట్రంలో
ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితులు ఉన్నో 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు పైపడ్డ వారికి అన్ని విషయాలు తెలుసు. తెలుగుదేశం పార్టీ పుట్టినదే అట్టడుగు బడుగు బలహీన వర్గాల కొరకు. కూడు గూడు నీరు నినాదంతో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినారు. మరి ఆ రోజు రెక్కలు ఆడినప్పటికి కూడా డొక్కలు ఆడే పరిస్థితి లేనప్పుడు అన్న ఎన్టీ రామారావు రావటము, మరి ఒక పక్క హరిజనులు, ఇంకో పక్క గిరిజనులు, బడుగు బలహీన వర్గాలు, మైనార్టీ సోదరులు అన్నో లక్ష్మణాన్ని అర్థనాదాలు చేస్తున్న తరుణంలో మరి అన్నగారు రావటము, వచ్చిన 9 నెలల్లో పార్టీ దిగ్విజయంగా ఉభయ రాష్ట్రాల ప్రజలు దీవించటము, ఆశీర్వదించటము, జనాల్లోకి తీసుకురావటము మీ అందరికీ తెలుసు. మరి పట్టెడన్నము పెట్టాలన్న ఉద్దేశంతో మరి ఆ రోజు కొన్ని ప్రాంతాలకి, కొన్ని వర్గాలకే కడుపు నిండా తెల్ల అన్నం తినే పరిస్థితిలో అట్టడుగు బడుగు బలహీన వర్గాలైన పేదవారందరూ కూడా బుక్కెడు అన్నం తినాలని చెప్పేసి అని 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ. కట్టుకోవటానికి సాలని బట్టలున్న మరి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకి మరి చేనేత వస్త్రాల ద్వారా, జనతా వస్త్రాల ద్వారా మరి శరీరము కప్పుకోవటానికి బట్ట ఇచ్చిన పార్టీ అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ. వానొస్తే వలవల, గాలిస్తే గలగల అంటున్న తరుణంలో మరి పూరి గుడిసెల్లో నివసిస్తున్న అతి పేదవారు ఎవరైతే ఉన్నారో పక్క గృహ నిర్మాణము కట్టించి మరి వారిని తృప్తిగా సంతృప్తిపరిచిన నాయకుడు అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ. ఇంతెందుకయ్యా మీరంతా ఉన్నారు, మరి ఈరోజు చెప్పుతున్న ఎవరైతే ఉన్నారో ఈ తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకొని ఈ విశ్వవిద్యాలయంలో పాఠాలు వర్ణించిన వారే మరి ఇప్పుడు మాట్లాడుతున్న కేసీఆర్ గారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ, ఎక్కడైతే తెలుగు ప్రజలు ఉంటారో అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పేసి అని మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాము. ఈ రాష్ట్రానికి ముఖ్యంగా అన్న ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలారా, మరి నా ఎస్సీలారా, ఎస్టీలారా, బీసీలారా, మైనార్టీలారా, అగ్రకులాల్లో ఉన్న అతి పేదవారు మీరు కూడా ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఆసన్నమైందని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా తెలుగుదేశం ఉన్నప్పుడు లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిన విషయం కాబట్టి మరొక్కసారి తెలంగాణలో ఉన్న శ్రేణులందరూ, జనాలందరూ, అన్ని పార్టీల నాయకులు ఆలోచించి మరి కింది స్థాయి నుంచి అట్టడుగు బడుగు బలహీన వర్గాలను తెలుగుదేశం కావాలి, కావాలి, రావాలి, రావాలి అని చెప్తున్న తరుణంలో మరి మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి అని, దీవించాలని చెప్పేసి అని మరొకసారి కోరుకుంటూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. మాది తెలంగాణ జాతి, మా నరనరమున నీతి, మా బతుకంతా కొట్లాట నిత్యం, మాకెవరూ లేరు సాటి. నీతి ఉన్నది కాబట్టే తెలంగాణకు నిజమైనటువంటి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని గుండెల్లో పెట్టుకొని ఇవాళ రోజున మనం కాపాడుకుంటున్నాం. మనం తెలంగాణ బిడ్డలం కాబట్టే మన బతుకు ఎంత కొట్లాటైనా సరే ప్రజల కోసం నిత్యం మనం కొట్లాడుతూనే ఉన్నాం. తెలంగాణ శ్రేణులందరికీ కూడా, కార్యకర్తలందరికీ, నాయకులందరికీ ఒక్కటే విజ్ఞప్తి, తెలంగాణ సెంటిమెంట్ని రెచ్చగొడదామని మళ్ళీ ఏదో సాధిద్దామని అనుకునేటువంటి వాళ్ళని పట్టించుకోకండి. రోడ్డు మీద పోతుంటే 100 మంది మాట్లాడతారు. మనకు కావాల్సింది ప్రజల మంచి. 60 ఏండ్ల తండ్లాట ఇది, కోట్ల మంది ప్రజల ఆకాంక్ష తెలంగాణ. ఈ తెలంగాణని నిత్యం మన గుండెల్లో పెట్టుకొని మనం ముందరకు తీసుకుపోవాలి. ప్రతి ఒక్కళ్ళని కూడా అభివృద్ధి దిశలోకి ఏ రకంగా అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తారో ఆ రకంగా తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాజకీయాలకు రాకముందు భూస్వాములు, ఆస్వాములు, జమీందారులు, జాగీర్దారులు, దేశ్ముఖులు, దేశపాండేల కబంధ హస్తాలలో ఉండి
అవినీతి, అన్యాయాలు, అక్రమాలు, అసమర్థ పాలన, బంధుప్రీతితో బర్తగించి పాలన సాగిస్తూ హరిజన, గిరిజన, కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాల వ్యతిరేకంగా పాలన చేస్తున్నానికి చరమగీతం పాడాలనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెట్టినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నాటి నుంచి నేటి వరకు ప్రతి తెలుగువాడి ఎక్కడ ఉన్నా తెలుగువాడి ఆత్మగౌరవం కోసం, తెలుగువాడి ఆత్మవిశ్వాసం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అవకాశాలను పునికి పుచ్చుకొని తెలుగు జాతిని మహోన్నత జాతిగా తీర్చిదిద్దే పనిలో తెలుగుదేశం పార్టీ ఉన్నది అని సందర్భంగా గుర్తు చేస్తున్నా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ₹2 కిలో బియ్యం, జనతా వస్త్రాలు ఇచ్చాడు, పక్కా గృహాలకు శ్రీకారం చుట్టాడు, రైతులకు విద్యుత్ రాయితీలు ఇచ్చాడు, పటేల్ పట్వారి వ్యవస్థని రద్దు చేసి బడుగు బలహీన వర్గాలకు తెలంగాణలో నిజమైనటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అదే తెలుగుదేశం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈ తెలుగుదేశం గడ్డపై, ఈ తెలంగాణ గడ్డపై పుట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతనే మన మౌలిక సౌకర్యాల్లో అనేక మార్పులు వచ్చాయి, విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చాయి, అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు వచ్చాయి, పెద్ద ఎత్తున రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఇలా రాష్ట్రం విడిపోయిన చంద్రబాబు నాయుడు గారి ఆదర్శాలని మనం ముందుకు తీసుకుపోవాలని, ఈ గడ్డ మీద మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఉండాలని ఒక తెలంగాణ వాడిగా, తెలంగాణ వ్యక్తిగా, తెలంగాణ పౌరులుగా మనం అందరం కూడా కృషి చేస్తున్నాం. 12 సంవత్సరాల ఈ పోరాటంలో అనేక పార్టీలు పరిపాలన చేసినప్పటికీ నిధులు రాలే, నీళ్లు రాలే, ఉద్యోగాలు రాలే, ఏవీ రాలే, వాళ్ళ కుటుంబాలు కూడా బాగుపడినాయి. ఇలా తెలంగాణ నిర్మాణం చేస్తామని గడీల నిర్మాణం చేశారు.